సో హలో గైస్, ఇవాళ 8 o'clock కాకముందే స్టార్ట్ చేసేసా స్టడీ సెషన్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నిన్న అన్నమాట. యూ క్యాన్ సీ హియర్ May 14th. ఇవాళ May 15th. నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్న వీడియో. సో నిన్న 14th ఐ థాట్ ఆఫ్ రైటింగ్ ఆల్టర్నేటివ్ డేస్, అంటే ఒకరోజు ఆర్ఆర్బీ క్లర్క్, ఒకరోజు ఆర్ఆర్బీ పీఓ అలా రాద్దాం అనుకొని స్టార్ట్ చేశాను. ఇది 2024 సిరీస్ అన్నమాట, టెక్స్ట్ బుక్లో ఉంది. సో నిన్న ఆర్ఆర్బీ పీఓ రాశాను ఫస్ట్ మార్క్. మీరు కూడా మీ స్కోర్స్ మీరు రాసుకొని సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు యూ క్యాన్ కంపేర్ ఎలా ఉన్నాయి మార్క్స్ ఏంటి అని. అండ్ కమెంట్లో కూడా చెప్పండి ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు అని. సో 59 అటెంప్ట్స్. సో ఓకే, దగ్గర 60 వరకు వెళ్ళింది. ఓకే, నాట్ బ్యాడ్. అండ్ చాలామంది రాశారు. 24 సిరీస్ కాబట్టి 1,50,000 మెంబర్స్ అలా రాశారు. సో పర్సెంటైల్ ఈజ్ 89, అంటే అరౌండ్ 90. ఓకే, మంచి పర్సెంటైలే, బట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, బాగుంటుంది. అండ్ యాక్యురసీ కూడా దాదాపు బెటరే ఉంది. 3 క్వశ్చన్సే రాంగ్ అయ్యాయన్నమాట. కెన్ సీ హియర్ రీజనింగ్ 32. ఇంకా బాగానే చేసి ఉండాలి, అంటే పీఓ కదా. నాకు మొన్న క్లర్క్ రాసేసి క్లర్క్లో లైన్ వైజ్గా వెళ్ళడం స్టార్ట్ చేసాం. అంటే క్లర్క్ కాబట్టి లైన్ వైజ్గా చేసేస్తూ వెళ్ళిపోతాం, ఈజీగానే ఉంటుంది. కానీ పీఓ పేపర్ అన్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మిస్లీనియస్వి సెలెక్ట్ చేసుకొని రాయడం అలా చేయాలి. బట్ నేను అలా చేయలేకపోయాను, గుర్తులేదు. చాలా రోజులు అయింది కాబట్టి రాసి. ఐ వాజ్ ఫస్ట్ పజిల్ వచ్చింది, పజిలే చేస్తూ ఉండిపోయా. పజిల్ చేశాక ఒక 3-4 మినిట్స్కి నాకు గుర్తొచ్చింది, అరే పీఓ పేపర్ కదా, నేను ఎందుకు ఫస్ట్ పజిల్ చేస్తున్నా, మిస్లీనియస్ చేయాలి కదా అని చెప్పి. అప్పుడు ఆ పజిల్ వచ్చినా రాకున్నా అక్కడే వదిలేసి దెన్ ఐ వెంట్ టు మిస్లీనియస్ అనమాట. అన్నీ చేసేసి వచ్చి ఐ ట్రైడ్ ఏమన్నా తక్కువ మార్క్స్ వస్తాయేమో అనుకున్నాను. బట్ 25 మినిట్స్ ఉండింది కాబట్టి ఓకే 32 వరకు తేయగలిగాను. ఇంకా రిమైనింగ్ కూడా నాకేమైనా తెలిసి పజిల్సే మిగిలినట్టున్నాయి. సో రీజనింగ్ అట్లా అయిపోయింది. అండ్ క్వాంట్ ఓకే, ఇంకా నాకు గుర్తుంది కాబట్టి క్వాంట్ ఫస్ట్ మిస్లీనియస్ వెతుక్కోవడం అలా చేశాను. ఈవెన్ దో క్లరికల్ పేపర్ అయినా క్వాంట్కి అయితే ఫస్ట్ మిస్లీనియసే ఎత్తుక్కుంటాంలేండి, క్లర్క్ అయినా పీఓ అయినా. ఎందుకంటే స్పీడ్ మ్యాథ్స్, డిఐస్, ఆ తర్వాత అర్థమెటిక్ వెళ్తాం, ఈవెన్ దో క్లర్క్ అయినా పీఓ అయినా. సో అట్లా. అండ్ అటెంప్ట్స్ చూస్తే 59, దగ్గర టు 60. ఇంకొక మార్క్ కూడా పెరిగింటే బాగా 60 అని పడేది. దట్స్ ఓకే, అట్లా అవుతుంటుంది ఇంకా. అండ్ స్కోర్ వచ్చేసి 54. రీజనింగ్లో 2 రాంగ్ అయ్యాయి, క్వాంట్లో 1 రాంగ్. అండ్ కట్ ఆఫ్ కూడా 53 to 56. మీకు కనిపిస్తుందో లేదో 54 వచ్చింది. ఓకే, బట్ అయినా కూడా ఇది 56 కంటే కిందే ఉంది కాబట్టి రెడ్ లైన్ ఇస్తుంది నాకు. ఆ రెడ్ లైన్ చూస్తే అసలు చిరాకు అనిపిస్తుంది. ఫస్ట్ మార్క్కే రెడ్ లైన్ ఉంటుంది. నేను రేపు మీకు ల్యాప్టాప్లో అట్లా ఏమైనా రికార్డ్ చేసి చూపించగలుగుతా. సెకండ్ మార్క్ రాసేటప్పుడు ఐ విల్ రికార్డ్ ఇట్ అండ్ షో యూ. ఎవరైనా టెక్స్ట్ బుక్ రాస్తుంటే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. కట్ ఆఫ్ రీచ్ అవుతే మనకి గ్రీన్ లైన్ ఇస్తుంది. కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదు లేదా కట్ ఆఫ్ మార్కే వచ్చింది అన్నప్పుడు మనకి ఇద్దరు రెడ్ లైన్ ఆర్ ఆరెంజ్ లైన్ అట్లా ఇస్తుంది అన్నమాట. ఇది ఇన్ఈక్వాలిటీస్ అన్నమాట. గైడ్లీలో ప్రాక్టీస్ చేస్తున్న క్విజెస్, ఒక 7 క్విజెస్ ఏమో రాసా. అండ్ నెక్స్ట్ డే ఇంకా 7 క్విజెస్ ఉన్నాయి, ప్రిలిమ్స్ లెవెల్వే. అంటే ఐ థాట్ ఆఫ్ వన్స్ అగైన్ రివైజింగ్ ఫ్రమ్ ద బేసిక్ అని జస్ట్. సో అందుకని స్టార్ట్ చేసా ఇన్ఈక్వాలిటీస్. ఆర్ట్ ఆఫ్ రీజనింగ్ సంజయ్ సార్వి విని అబ్బా ఈ గోల్ ఒకటి వద్దులేమ్మా కుదరదు, జస్ట్ జోక్, కిడ్డింగ్. సో ఇన్ఈక్వాలిటీస్ అవి. అండ్ వీళ్ళ గోల్ ఒకటి, రోజు ఏందో ఇది స్టడీ హాల్లో చదువుకోబుద్ది అవుతుంది కానీ ఇంక అక్కడ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినలాక, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినలాక ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నా. ఇలా ఉంటుంది. సో యూనికార్న్ బుక్ యూనికార్న్ ఉన్న బుక్, యూనికార్నే అనుకుంటా, మేబీ నాకు అట్లా అనిపిస్తుంది, తెలీదు, కరెక్టో రాంగో తెలీదు. ఎగ్జిబిషన్ లాగా ఉన్న దాంట్లో ఉంటే తీసుకున్నాను. 150 రూపీస్ అట్లా పడింది. లెట్ మీ షో యూ. ఇది నేను టు డూ లిస్ట్గా ఉంటుంది, కొంచెం చదవడానికి బాగుంటుంది అన్నట్లు తీసుకున్నా. సో ఇది May 13th Day 1ది. 4 hours 20 minutes కొంచెమే అయింది, బయటికి వెళ్ళి వచ్చాను నేను ఆ రోజు. 3 hours వేస్ట్ అయింది నాకు అక్కడ. సో ఇది May 14th Day 2ది, అంటే నిన్నటిది. నేను నైట్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడం కుదరలేదన్నమాట. సో ఇవాళ May 15th, అంటే Day 3 May 15th రోజు ఎడిట్ చేస్తున్నా మార్నింగ్ ఇప్పుడు. సో నిన్నటిది మాట్లాడితే 6 hours అయింది. ఓకే, నిన్న 4 hours, ఈరోజు 6 hours. ఇవాళ ఐ విల్ మ్యాక్సిమం ట్రై టు మేక్ ఇట్ 7 or 8 hours అట్లా. చూద్దాం ఎంతవరకు అవుతుందో. సో కమింగ్ టు దిస్ ఆర్ఆర్బీ పీఓ మాక్ రాసా.
చూసే ఉంటారు దాని స్కోర్ ఏంటి ఎట్లా అని. సో ఇది ఇంకా రీజనింగ్ మెయిన్స్ ఇన్ఈక్వాలిటీస్ ప్రాక్టీస్ చేశాను అన్నమాట 1 అవర్. అండ్ క్వాంట్ క్లాస్ కూడా ఒక 1 అవర్ పట్టింది. మిక్స్చర్ అండ్ అలిగేషన్స్ చేసా. ఇంకా సగం క్లాస్ ఉంది, అది ఇవాళ కంప్లీట్ చేయాలి. అండ్ ఇంగ్లీష్ ఒక క్లాస్ చేసా, 1 అవర్ క్లాసే అది. బట్ నేను 1.5x 1.75xలో పెట్టుకొని వినేసరికి నాకు 40 మినిట్సే పడింది. ఈజీ టాపిక్ అనమాట. ప్రొనౌన్ టాపిక్ విన్నాను. జస్ట్ ఒకసారి గ్రామర్స్ మళ్ళీ రివైజ్ చేసుకుందామని, గ్రామర్ రూల్స్ అవన్నీ రివైజ్ చేసుకుందామని వింటున్నాను టాపిక్ అన్నీ స్టార్ట్ చేసి. కొంచెం మెల్లిమెల్లిగా స్టడీ చేసే టైం అనేది పెరిగినప్పుడు నేను 2 క్లాసెస్ ఇంగ్లీష్, 2 క్లాసెస్ కంప్యూటర్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఒక 4-5 డేస్ అలవాటు అయ్యాక, సెట్ అయ్యాక ఈ ఛాలెంజ్. సో కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి